ఏమండి టిఫిన్ ఏమండి ఆటో ఆటో ఎడికి పోవాలమ్మా? పాత బస్ స్టాండ్కి వెళ్ళాలయ్యా. ఇక్కడ ఆపయ్యా. ఎంతయింది? 40 రూపాయలు అమ్మా. అమ్మా తీసుకోయ్యా. 40 రూపాయలు చిల్లరి అమ్మా. చిల్లర లేదు బాబు, ఉంటే ఇస్తానుగా, నువ్వే ఇయ్యి. ఇగో లెక్క పెట్టు. ఇదేంటయ్యా, అన్ని ₹10 బిళ్ళలు ఇచ్చావేంటి? ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదుగా, నేనేం చేసుకోను? ఇదిగో తీసుకుని నోటు ఇయ్యి. నువ్వు అందరినీ మోసం చేసినట్లు నన్ను మోసం చేయాలని చూడకు, ఇవ్వు. ఏమో నేనేడా మోసం చేసినా? నా కాడు ఉన్నదే ఇస్తున్నా. కొత్త నోట్లు కావాలంటే ఏడికెళ్ళి తేవాలి? చిల్లర లేకుండా ఆటో నడపడానికి ఎందుకు వచ్చావయ్యా? పనికిరాని కాయిన్లు ఇచ్చినప్పుడే అర్థమైంది నువ్వు నీ బుద్ధి ఎలాంటిదో. నాలాంటి అమాయకులు దొరికితే చాలు నీలాంటి వాళ్ళకి. ముందు డబ్బులి. ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడకు. పైసలుంటే ఈ లేకుంటే ఇడిచిపెట్టు. రోడ్డు మీద ఎవరికో బిచ్చమేసినా అనుకుంటా. ఓవర్గా మాట్లాడకు చెప్తున్నా. నన్ను మాట్లాడదంటానికి నువ్వెవడివయ్యా? నువ్వేమైనా నన్ను పెంచి పోషిస్తున్నావా ఏంటి? నీ భిక్ష ఎవడికి కావాలి? నేనే రోజు 100 మందికి భిక్ష వేస్తున్నాను. ఏమనుకుంటున్నావు? ఈ విషయం మా ఆయనకి తెలిసిందంటే నువ్వు ఉండవు, ఇక్కడ నీ ఆటో ఉండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇగో అమ్మా, నీ పైసలు నీ తానే పెట్టుకో. నువ్వేడ దొరికినావు పొద్దుగాల? ఏం గిరాకరా నాయన. పోరా పో. నీ డబ్బులు ఎవరికి అక్కర్లేదు. నీకు అహంకారం ఉంటే నాకు నీకంటే ఎక్కువ ఉంది. ఛ! అరే అరే ఏమైందే? నిన్నేమో ఆడ నన్ను వదిలి వెళ్ళిపోయాడు, ఇవాళేమో నువ్వు సతాయిస్తున్నావు. నువ్వు కూడా నన్ను ఇచ్చేసి వెళ్ళిపోతావా? ఓ ఫైనాన్సర్ కాడ అబద్ధం చెప్పినానా? మళ్ళీ ఏం చేయమంటావే? గరీబోని. నాకు ఆశలుంటే భయం కూడా ఉంటుంది, కానీ బతకాలే. లో క్లాస్ వాడు ఏం చెప్పినా నిజం కూడా అబద్ధం అనిపిస్తుంది. కానీ అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నీ మీద ఫైనాన్స్ తీసుకోవడం తప్పే. కడుపు కూడు కోసం ఏం చేయాలి? నువ్వు కూడా ఆగిపోతే నేను నా భార్య ఎట్లా బతకాలి?